హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ధనుర్మాసం అలాగే మార్గశిర మాసం ఇందులో వచ్చిన బుధవారం రోజున ధనుర్మాసం బుధవారం ఈ కథ వినాల్సిన కథ. వినాయకుడి గురించి కొన్ని ప్రత్యేకమైన కథల గురించి తెలుసుకుందాం. వినాయక చవితి వస్తుందనగానే తెలుగు రాష్ట్రాల్లో కనిపించే సందడి అంతా ఇంత కాదు. గణేశుడు అంటే పిల్ల పెద్ద అందరికీ ఇష్టమే. చవితి రోజైతే ఆయన కూడా మన ఇంట్లోని సభ్యుడు అన్నంతగా పాలవెల్లి కింద వెలిగిపోతూ ఉంటారు. ఆ రోజు చేసుకునే పూజ చివరిలో వినాయకుని గురించి కొన్ని కథలు ఎలాగూ మనం వింటూనే ఉంటాం. కానీ ఆయన వైభవం గురించి మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్ని కథలు గరికి వెనుక కథ. వినాయకుని పూజించేందుకు ఏమీ లేకపోయినా గరికి ఉంటే చాలని ఓ నమ్మకం. ఆయనకు గరికంటే ప్రీతి కలగడానికి వెనుక ఒక కథ ఉంది. పూర్వం యమధర్మరాజుకి అనలాసురుడు అనే కుమారుడు పుట్టాడు. అగ్నితత్వం ఉన్న ఆ రాక్షసుడు తనకి ఎదురుగా వచ్చిన ప్రతి దానిని బూడిద చేయసాగాడు. అతని బాధ భరించలేక ముల్లోకాలలోని జీవులన్నీ అటు ఇటు పరిగెత్తసాగాయి. కానీ వినాయకుడు మాత్రం ఆ రాక్షసుని అంతు చూసేందుకు సిద్ధపడ్డాడు. పూర్వం తన తండ్రి అయిన శివుడు గరళాన్ని మింగిన విధంగా వినాయకుడు కూడా ఆ అనలాసురుని అమాంతంగా మింగేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అనలాసురునిది అగ్నితత్వం కదా, అందుకని అతను వినాయకునిలోని విపరీతమైన తాపాన్ని కలిగించాడట. గణేశుని తాపం తీర్చేందుకు అమృతంతో స్నానం చేయించినా లాభం లేకపోయింది. సాక్షాత్తు ఆ చంద్రుడే వినాయకుని చల్లదనాన్ని కలిగించేందుకు అతని శిరస్సు మీద నిలిచాడు. అయినా ఎలాంటి ఉపశమనము లభించలేదు. చివరికి తన గరికెతో కప్పివేయమని ఆ ఏకదంతుడే వారికి సూచించాడు. అలా దేవతలంతా తలా 21 గరికలను తెప్పించి వినాయకునికి శరీరాన్ని కప్పాక ఆ గరికలో ఉండే ఔషధ గుణాల వల్ల ఆయనలోని తాపం శమించిందట. అప్పటి నుంచి గరికంటే వినాయకునికి ఇష్టం ఏర్పడిందని చెబుతూ ఉంటారు. ఇక ఒకసారి శివపార్వతులు ఏకాంతంగా ఉన్న సమయంలో పరశురాముని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదట వినాయకుడు. వేలడంత లేని పిల్లవాడు తనని అడ్డుకుంటాడా అన్న కోపంతో పరశురాముడు తన గొడ్డలిని గణేశుని మీదకి ప్రయోగించాడు. ఆ గొడ్డలి ఎక్కడిదో కాదు, సాక్షాత్తు పరమశివుడే ఒకప్పుడు పరశురామునికి అనుగ్రహించిన ఆయుధం. పరశురాముని ఎదిరించేంత శక్తి వినాయకుని వద్ద ఉన్నా తన తండ్రి అనుగ్రహించిన ఆయుధం కావడంతో గణేశుడు వినమ్రంగా దానికి నమస్కరించాడట. అప్పుడు దాని దాటికి అతని దంతం విరిగిపోయిందట. అలా గణేశుడు ఏకదంతుడయ్యాడు. ఇక వినాయకుని ఏకదంతుడు అనే పేరు రావడానికి మరో కథ కూడా ఉంది. వ్యాసుడు తన భారతాన్ని రాయాలి అనుకున్నప్పుడు తను చెప్పే వేగాన్ని అందుకునే రాతగాడు అతనికి ఎవ్వరూ కనిపించలేదట. చివరికి విఘ్నాధిపతి అయిన వినాయకుడినే తన ఇబ్బందిని తొలగించమని ప్రార్థించాడు. మీరు భారతాన్ని చెబుతూ ఉంటే దాన్ని నేను అక్షరబద్ధం చేయడానికి నేను సిద్ధమే, కానీ మీరు ఎక్కడా ఆగకుండా చెబుతూనే ఉండాలి అన్న షరతుని విధించాడట గణేశుడు. ఆయన అలాంటి షరతుని విధించడంలో ఒక ధర్మసూక్ష్మం లేకపోనే లేదు. మనకు తెలిసిన విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పేటప్పుడు వీలైనంత త్వరగా చెప్పగలం. అలా కాకుండా జరిగిన దానికి మన వివరణలు విశ్లేషణలు కూడా జోడించి చెప్పాలి అనుకుంటే నిదానంగా ఆలోచిస్తూ చెబుతాము. అందుకనే టకటకా భారతాన్ని చెప్పమన్నాడు వినాయకుడు. మరి వ్యాసుడు తక్కువవాడా? నేను ఆసువుగా భారతాన్ని చెప్తాను, సరే, నువ్వు దాన్ని అర్థం చేసుకుంటూ రాయాలి సుమా అన్న షరతుని ఆయన విధించాడు. ఎందుకంటే అర్థం చేసుకుంటూ రాస్తే తప్పులు దొరలవు, దానివల్ల రాసేవారికి దీర్ఘకాలిక జ్ఞానము లభిస్తుంది. అలా వ్యాసుని వేగానికి తగినట్లుగా భారతాన్ని రాసేందుకు గణేశుడు తన దంతాన్ని విరిచాడని కథలు చెబుతూ ఉంటారు. ఇక మరొక కథ. అలకాపురిలో నివాసమున్న కుబేరునికి ఓసారి తన దగ్గర ఉన్న సంపాదనంతా ప్రదర్శించాలన్న ఆశ పుట్టింది. అందుకోసం భారీగా ఒక విందుని ఏర్పాటు చేశాడు. ముందుగా శివుని దగ్గరికి వెళ్ళి తన విందుకి రమ్మని కోరాడు కుబేరుడు. కుబేరునిలో మొలకెత్తిన గర్వాన్ని గమనించాడు శివుడు. దానిని అణచేందుకు తన కుమారుడైన గణేశుడే తగినవాడని అనుకున్నాడు. నువ్వు ఏర్పాటు చేసే విందుకు నేను రాలేను, కానీ నా బదులుగా నా పుత్రుడైన వినాయకుడు వస్తాడు అని కుబేరుని పంపించేశాడు. అనుకున్న రోజు రానే వచ్చింది. అలకాపురికి చేరుకున్న వినాయకుణ్ణి తన రాజమందిరాలన్నీ తిప్పుతూ గొప్పలు పోసాగాడు కుబేరుడు. అతనిలోని మదాన్ని గమనించిన గణేశుడు తిరిగి తిరిగి నాకు ఆకలి వేస్తుంది, ఆ విందు భోజనం ఏదో త్వరగా వడ్డిస్తే నేను బయలుదేరుతాను అని కుబేరుతో అన్నాడు. ఓస్, అంతే కదా అనుకుంటూ వినాయకుని షడ్రసోపేతమైన ఆహారాన్ని వడ్డించాల్సిందిగా అనుచరులను ఆదేశించాడు కుబేరుడు. కానీ ఎంత ఆహారాన్ని వడ్డించినా వినాయకుని ఆకలి తీరడమే లేదయ్యే.
చివరికి ఆ రోజు విందు కోసమని వడ్డించిన ఆహారం అంతా తరిగిపోయింది. అల్కాపురిలో ఆహార పదార్థం అన్నదే మిగలలేదు. ఇక వినాయకుడు పల్లెలని, పండ్ల చెట్లని కూడా తినేసాగాడు. ఇలాగే కొనసాగితే కుబేరుని రాజ్యంలో ఇటుక రాయి కూడా మిగిలేటట్లు కనిపించడం లేదు. ఇక ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కుబేరుడు పరిగెత్తుకుంటూ శివుని పాదాల చెంతకు చేరుకుని శరణు వేడాడు. తన గర్వాన్ని క్షమించమంటూ వేడుకున్నాడు. అప్పుడు శివుడు చిరునవ్వుతో గుప్పెడు మెతుకులను కుబేరుని చేతిలో ఉంచి వాటిని గణేశునికి ఇవ్వమని, అతని ఆకలి తప్పక తీరుతుందని సెలవిచ్చాడు. నిజంగా ఆ గుప్పెడు మెతుకులతోనే గణేశుని ఉదరాగ్ని చల్లారింది. కుబేరుని గర్వము అణిగింది. ఇది వినాయకుని గురించి మనం కొన్ని విశేషమైన కథలు, పాపభీతి, నీతితో కూడిన ఇలాంటి ధార్మికమైన కథలు మన ఛానల్లో అణువణువునా ఉన్నాయి. సో తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత, విన్నవారికి విన్నంత. సో ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.